శత్రు బలమును చూచి నువ్వు భయపడవద్దు. నీ బలము తక్కువ ఉందని బలహీన పడిపోవద్దు. నీ బలము కన్నా శత్రు బలమును ఇంకా తగ్గించబోతున్నాడు దేవుడు. దేవుడే నీ పక్షం ఏం చేయబోతున్నాడు? యుద్ధము చేయబోతున్నాడు. సౌలు బలపడగా యూతులు కలవరపడిరి. ఎప్పుడైతే అబియా బలపడ్డాడో యెరోబాము బలము పొందలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. నువ్వు బ్రతికినంత కాలముని శత్రువునిక నీకన్నా తక్కువగానే చూపించగలిగిన వాడు, కానీ వాని నీ మీద హెచ్చించడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు. ఆ చిత్తమునకు లేక ఆ వడంబడికను నీవు కలిగిన వాడవై ఉండగలిగితే దేవుణ్ణి ఆరాధించే స్థితి, దేవుణ్ణి గణపరిచేటటువంటి స్థితి, దేవుణ్ణి మహిమపరిచేటటువంటి స్థితి నీవు ఎప్పుడైతే నిత్యము అదే స్థితిని కలిగి ఉంటావో నీకు ఇయ్యబడిన ధైర్యం ఏంటంటే, దేవుని కార్యాలు నేను క్రమముగా చేస్తున్నప్పుడు దేవుడే నా యుద్ధములు జరిగించగలిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.